అజయ్ కుమార్ అనే వ్యక్తికి 30 ఎకరాలు లాంగ్ లీజ్కి కేటాయించారు. ఏ సంవత్సరం తెలుసా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 2012లో అప్పటి ముఖ్యమంత్రి ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఎందుకని కేటాయించారు ఆయనకంటే దేవలోకం ప్రాజెక్ట్ అనే దానికోసం ఆయనకి కేటాయించడం జరిగింది. సరే, కారణాలు ఏదో కానీ ఆయన ఆ ప్రాజెక్టును పూర్తి చేయడంలో కొంచెం జాప్యం జరిగింది. జాప్యం జరగడంతో అది అలాగే డ్రాగ్ ఆన్ అవుతూ ఉంది. అయితే ఈ ముంతాజ్ హోటల్ అనే దానికి 20 ఎకరాలు కేటాయించారు. ఈ 20 ఎకరాలను రద్దు చేయమని భూమన కరుణాకర్ రెడ్డి అడుగుతున్నాడు కదా. ఇక్కడ చూడండి లింక్ ఎలా ఉంటుందో. సో ఇప్పుడు అజయ్ కుమార్కి 2012లో ల్యాండ్ కేటాయిస్తే 2021లో అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నది ఎవరు? వైవి సుబ్బారెడ్డి గారు. అధికారంలో ఉన్నది ఎవరు? వైసీపీ. ఆ సమయంలో ఇదే అజయ్ కుమార్ అనే వ్యక్తిని తాడేపల్లి తన ఇంటికి పిలిపించి, అఫ్కోర్స్ మన టీటీడీ చైర్మన్ గారు మంగళగిరి అన్నారు, తాడేపల్లి తన ఇంటికి పిలిపించి అజయ్ కుమార్కి పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి ఈ విధంగా నువ్వు ల్యాండ్ రాయి అని చెప్పి తిరగ రాయించుకున్నారు అని చెప్పేసి ఆయన అన్నారు. ఒకసారి ఆయన మాటల్లోనే మీరు ఒకసారి వినండి. దేవలోక్ ఎలా ఇచ్చాడు 20 ఎకరాలు అంటే ఒట్టికి ఇలే. నేను ఆ అజయ్ కుమార్ అనే అతను కలిసాను. ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉంది నా దగ్గర, మీకు కాపీలు ఇస్తా. ఆయన్ని మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్లో పాయింట్ బ్లాంక్ పెట్టి 20 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కాదంటారా? అంత అవసరం ఏమొచ్చింది నీకు ముంతాజ్ హోటల్కి 20 ఎకరాలు ఇవ్వాలి? ఆ అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంక్ పెట్టి బెదిరించి ఆ 20 ఎకరాలు వెనక లాక్కున్నారు. వాళ్ళు అబోదీపం అంటున్నాడు. ఇప్పుడు కోర్టులకు పోతున్నాడు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. అతను మా దగ్గరికి వచ్చాడు. మేమేం చేయగలుగుతాం? ఇంత అరాచకం చేసి అన్యాయం చేసి ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తారని ఎట్ట కుదురుతుంది? ఇది న్యాయమా? ధర్మమా? ఆలోచించండి ఒకసారి. అసలు భూమన కరుణాకర్ ఈ తిరుపతిలో ఉండటానికి అర్హుడు కాదు. తరిమి కొట్టాలి తిరుపతి నుంచి ప్రజలు. విన్నారు కదా. సో ఇది ఆషామాషా స్టేట్మెంట్ కాదు కదా. ఒక సీఎం పైనే ఇటువంటి ఎలిగేషన్స్ చేశారు అంటే అది ఎలిగేషన్ అయి ఉంటుందా లేదా ఫ్యాక్ట్ అయి ఉంటుందా? మీరే అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఆ అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిచి ఆ విధంగా ఆయన్ని బెదిరించి ల్యాండ్ 20 ఎకరాలు తీసేసుకుని అది ముంతాజ్ హోటల్కి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించారు అనేది ఇక్కడ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు పాస్ చేసిన స్టేట్మెంట్.